నాకు అమ్మ అంటే ఎమోషన్ తెలుసు కదా. అమ్మతో అమ్మ ఈరోజు కాకపోతే రేపు వస్తుందన్న. నేను వదిలిపోతా చెప్పమ్మ. మనం ఎంత దూరమా మన అమ్మ ఎప్పటికీ మనతోనే ఉంటుంది. గుర్తు చేసుకుంటే చచ్చిపోవాలనిపిస్తుందిరా. అరే అన్న ఎందుకు అన్నం కొంచెం చూసుకుని ఉంది. పోనీ అయిపోయింది అయిపోయింది. హలో గైస్, మనకు మంచి ప్లాట్ఫామ్ నుంచి వచ్చిన దట్ ఈస్ రమ్మీ. రమ్మీలో మనం ఈజీగా ప్రెడిక్ట్ చేస్తూ మనం డబ్బులు సంపాదించుకోవచ్చు గైస్. ఎలా అంటే లైక్ 1000 సంపాదించుకున్నాను, డైలీ 100 రూపీస్ సంపాదించుకున్నా, బోనస్ 100 రూపీస్ ఉంటుంది. 100 రూపీస్ తో మనం రమ్మీలో గేమ్ ఆడి డబ్బులు సంపాదించుకోవచ్చు గైస్. ఎలా అంటే నేను చూపెడతాను గైస్, చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 45 రూపీస్ వేసి గేమ్ ఆడుతుంది చూడండి గైస్. నేను ఎందుకు అలాగే గెలిచిన వాటి స్క్రీన్ షాట్లని వేసి చూడండి గైస్, ఒకసారి స్క్రీన్ షాట్లని. దీని లింక్ వచ్చేసి నా డిస్క్రిప్షన్ లో ఉంది, కామెంట్ లిస్ట్ లో ఉంది గైస్, మీరు చూడండి. అండ్ ఎలా ఆడాలనేది ఇప్పుడు నేను చూపెడతాను చూడండి గైస్. సో రమ్మీ యాప్ అనేది ఇలా డౌన్లోడ్ యాప్ చేసుకుంటాం గైస్. నా యాప్ చేసుకుని 45 రూపీస్ పెడుతున్నా గైస్. ఎస్ గైస్, దీంట్లో చాలా ప్రెడిక్ట్ చేస్తూ మనం మంచిగా చూసుకోవాలి గైస్. ఇది ఎస్ గైస్, నేను 45 రూపీస్ పెట్టాను, 300 వచ్చింది, 300 బోనస్ 600 వచ్చింది గైస్ నాకైతే. సో దీని విత్డ్రా ఆప్షన్స్ చాలా ఈజీగా ఉంటాయి గాయస్, చాలా ఈజీ అంటే చాలా ఈజీగా. సో మనం లైక్ ఫోన్ పే, యూపీఐ అండ్ గూగుల్ పే ఎలా విత్డ్రా చేసుకుంటున్న 24 hours లో మీ కస్టమర్ కేర్ సర్వీస్ కూడా ఉంటుంది గాయస్. ఇంకెందుకు లేట్ చేస్తున్నారు గాయస్, నా బయో లింక్ నా డిస్క్రిప్షన్ లింక్ ఉంది, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి గాయస్, ప్లే చేయండి. మీరు ఫస్ట్ బోనస్ 45 రూపీస్ బోనస్ వస్తుంది, 100 రూపీస్ మీకు ఎక్స్ట్రా బోనస్ గా వస్తుంది గాయస్. ఇంకా లేట్ ఏం చేస్తున్నారు, రమ్మీ లీడర్ గేమ్ గెలుచుకోండి, బైస్ ఆడుకోండి, ఎంజాయ్ చేయండి గాయస్. అండ్ నెక్స్ట్ వీడియోతో మనం కలుద్దాం గాయస్. డిస్క్రిప్షన్ కామెంట్ లో లింక్ ఉంది, వెళ్ళి జాయిన్ అయిపోండి. బై గాయస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గా ప్రసాద్ పున్నం. 2 days బ్యాక్ నేను దుర్గా మీద ప్రెగ్నెన్సీ ప్రాంక్ చేశా కదా, అతను చాలా ఫీల్ అవుతున్నాడు. అసలు ఏం తినట్లేదు, ఏం మాట్లాడినా అసలు మాట్లాడట్లేదు కూడా, డల్గా ఉంటున్నాడు. ఏమైనా అడిగినా కానీ అసలు సైలెంట్ వెళ్ళిపోతున్నాడు అక్కడి నుంచి. చెప్ప ఏం చేద్దాం? ఎవరికైనా ఉంటుంది కదా ఫాదర్ అంటే, లైక్ మనం తండ్రి కాబోతున్నట్టు హ్యాపీనెస్ ఎవరికైనా చాలా ఉంటుంది. కానీ సడన్గా ప్రాంక్ అనే విషయం మాకు చెప్పినా మేము యాక్టింగ్ చేస్తుండేమో, కానీ మాకు కూడా సడన్ సర్ప్రైజ్ అయ్యేసరికి మాకు కూడా బాధ అనిపించుండే. అంటే మా కళ్ళ ముందు అన్న ప్రతిసారి అంటుండే అమ్మ 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 అని. సో మళ్ళీ అమ్మ తిరిగి వస్తుందన్న ఆనందం 10 నిమిషాలు కూడా లేకుండా పోయింది పాపం. సరే ఒకసారి అన్న దగ్గరికి వెళ్ళేసరికి మాట్లాడదాం ఒకసారి. చెప్పు ఏమైందన్న? ఏమైంది దుర్గా అలా ఉంటున్నావు? ఏం చేసావు తెలుసా, నువ్వు ఎమోషన్తో ఆడుకుంటున్నావు. నాకు లైఫ్లో చాలా పెద్దది. మీకు ప్రాంక్లకి ఎమోషన్కి అంటే శ్రీగాడు అంటే చేస్తాడు. నీకని తెలుసు కదా నా గురించి. పెళ్లి చేసుకోవచ్చు 2 months నుంచి ఉంటున్నావు కదా, అంతకుముందు 4 months లవ్ చేసుకున్నాం కదా, తెలుసు కదా నీకు నాకు అమ్మ అంటే ఎమోషన్ తెలుసు కదా. అమ్మతో గోపు వేసింది నిన్న మొన్న ఇంత ప్రేమ చూసుకున్నాను. టైం అండ్ టైం ఫోన్ మక్క పెట్టిన అన్ని చేసిన. ఏం కాదన్న, ఈరోజు అబద్ధం రేపు నిజం కావచ్చు. ఇప్పుడు ఈరోజు ప్రాంక్ చేసినాం, రేపు నిజం అవుతుంది. అది నిజంగా ఎప్పటికైతే అవుతా కదా. అది ఎట్లా అనిపిస్తుంది తెలుసారా, లైఫ్లో ఇప్పుడు దేన్నైనా ఇగో సరే ప్రాంక్ చేసిన ఓకే, అది వేరే అంటే నాకు అది లైఫ్లో చాలా ఇంపార్టెంట్. నేను సింగిల్గా పెరిగిన ఒంటరి నేను. నా లైఫ్లోకి మా అమ్మ చనిపోయిన అమ్మ మళ్ళీ వస్తుందంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. దాన్ని కూడా ఒక మీరు నా ఎమోషన్ని కూడా తెలుసా ఎంత బాధ ఉంటుందో. చెప్పు, నువ్వు ఏం చెప్తున్నావు? ఏంది ఏం చేయాలి? నేను ఎందుకు తాగుతున్నావు ఇప్పుడు? ఏం చేయాలి? మా తాగకుంటే చేసిన పనికి అవుతుందమ్మా. ఇప్పుడు సరే, ఇప్పుడు నిన్నంటే ప్రాంక్ చేసినాం, రేపు వెళ్ళండి తండ్రి కావాల్సినాడు కదా నువ్వు, అవుతావు కదమ్మా. అరే అయితే మనం ప్రతి మొగుడికి ఒక అమ్మాయికి పక్కా
ప్రతి ఒక్క లైఫ్లో ఒకటి ఉంటుంది అది. అది కాదు, దాన్ని ముందు చెప్తాను. దాని మీద గేమ్స్ ఆడడం ఏంద్రా, దాని మీద వీడియో చేయడం ఏంద్రా, దాన్ని ప్రాంక్ చేయడం ఏంద్రా. అంత శ్రీగాడు ఓకే, మీరందరూ ఓకే, పర్లేదు. ఎందుకంటే ఫ్రెండ్స్ వాడు బాగా కాబట్టి ఓకే డన్. నువ్వు మాకు తెలియదు అన్న, మాకు జస్ట్ నార్మల్గా చెప్పింది. కానీ ప్లీజ్ అంత ఫీల్ అవ్వకు. ఫీల్ ఎందుకు కావద్దు చెప్పే, ఒక మ్యాటర్ చెప్పి ఫీల్ కావద్దని చెప్పి ఫీల్ అవుతాను. చెప్పు ఎందుకు ఫీల్ అవ్వ చెప్పు, నాకు ఆటలో చెప్పు. కాదు నేను చూసి దగ్గర కూడా రావనిపిస్తలేదు, చిరాకు లేస్తుంది. అది ఎందుకు అయితే నా లైఫ్లో అనిపిస్తుంది ఇప్పుడు. ఆ గేమ్ కూడా నాతో ఆడు గేమ్స్, బిడ్డ గురించి ఎందుకు, అమ్మ గురించి ఎందుకు. కూర్చోను, నువ్వు అన్నం పెట్టుకుని రాబో. 2 days నుంచి అన్నం ఎందుకన్నా తినకుండా. అదే సచ్చినా పర్లేదా, అన్నం పెట్టుకుంటా పోను. అట్లా దాన్ని ఎమోషన్ మీద గేమ్స్ ఆడుతున్నారు మీరు. నా గేమ్ నిజం చెప్పాలంటే మాకు తెలియదు. వీడియో అన్నా వీడియో వచ్చేసాం, కానీ మాకు కూడా వీడియో చూసినారు. మాకు అరే అన్న ఆగన్నా ప్లీజ్, ఏడోకి ఏమో అన్నా. అమ్మ ఈరోజు కాకపోతే రేపు వస్తుందన్న, నిన్ను వదిలిపోతుంది చెప్పమ్మ. మనం ఎంత దూరమా మన అమ్మ ఎప్పటికీ మనతోనే ఉంటుంది. నువ్వు ఎప్పుడు నాకు కల్లోకి వస్తుంది డైలీ అని, సో ఇంకొన్ని రోజులు కల్లోనే వస్తుంది, దాని తర్వాత రియల్కి వస్తుంది. రోజు గుర్తు చేసుకుంటే చచ్చిపోవాలనిపిస్తుందిరా. ఏం కాదు నాన్న, స్ట్రాంగ్గా ఉండు. అదే నాకు సెన్సిటివ్ చాలా లైఫ్లో సెన్సిటివ్. ఉండేదే మీ ఇద్దరు, ఉండేది ఇంట్లో మీ ఇద్దరు. నువ్వు స్ట్రాంగ్గా ఉండకపోతే తను ఎలా ఉంటుంది చెప్పు పాపం. చేసిన తప్పే, అట్లా చేయకూడదు. ప్రెగ్నెన్సీ విషయంలో ప్రాంకులు చేయద్దు. సరే అన్నా నేను ఫస్ట్ అయితే నువ్వు ప్రతి మనిషి కూడా ఉంటుంది, ప్రతి మనిషి కూడా ఉంటుంది. దగ్గర రాస్తుంది వేసిన పనికి. ప్లీజ్ దగ్గర కాదు నొక్తా, ప్లీజ్ దగ్గర రాకు. ప్లీజ్ దుర్గా తిను. అరే అన్నా ఎందుకు అన్నం ఏం చేస్తుంది తెలుసా, సెన్సిటివ్ మ్యాటర్ బాగా లైఫ్ లో. అది నువ్వు వచ్చానా అమ్మా లైఫ్ నాతో. అదే మొన్నటి ప్రాంక్ ఎట్లా ప్రాంక్ అంటున్నారు మీరు నా లైఫ్ లో. తాగుతున్నా 2 days నుంచి అంతే తిన్నాను, మొన్నటి నుంచి ఆ ప్రాంక్ విషయం దగ్గర నుంచి. ప్లీజ్ దుర్గా ఎందుకు అట్లా చేస్తున్నావు. చిన్న చిన్న చిన్నది దానికి చేస్తున్నప్పుడు నాకు లైఫ్ లో సెన్సిటివ్ బావ మా అమ్మనే. అమ్మనే సెన్సిటివ్ బావ, అమ్మ మీద తీసుకొచ్చి ఆ గేమ్ ఎట్లుంటుంది బావ. అది గట్టి చేసాడు బావా, తెలుగుదా నీకు? నాకే నాకు కూడా చేసింది. పిచ్చా అడిగానా మీ అమ్మ పిచ్చా. ఏం చేసినావు, ఏం చేయాలి, ఏం జరుగుతున్నదా? రే ప్రాంక్ ఇంత సీరియస్ గా అనుకోలేదు దుర్గా నేను. నువ్వు మనం చేయలేదా? ఏం చేసినావు, ఏం చేసినావా? అమ్మాయి పడుకున్నాడు ఓకే, ఏం చేసినావు? అమ్మాయి బయటకు పోయాడు ఓకే, లేకపోయాడు ఓకే. అమ్మ మీద చేయలేదురా, ప్రెగ్నెంట్ అని చేసింది. పోనీ చిన్న విషయమే, దానికి ఇంత ఇబ్బంది అవ్వాల్సిన అవసరం లేదు. ఆమె తప్ప అమ్మ కూడా ఉంది, నువ్వు కొంచెం చూసుకుని ఉండే. పోనీ అయిపోయింది అయిపోయింది. తెలుసు నా గురించి, అర్థమైంది. కానీ పోనీ సారీ చెప్పండి. సారీ దుర్గా, సారీ. రే ఆ పిల్ల మీద ఎవరు అనుకుంటారు నీతోని? ఇంట్లో ఉండదు, నువ్వు అమ్మాయితో మాట్లాడుతుంది, ఎవరు మాట్లాడతారు? నువ్వు ఒక్కడే బాధపడుకుంటూ కూర్చుంటే మన అమ్మాయి ఏం కావాలి? నేను నమ్ముకొని వచ్చాను కదా ఇంత దూరం. పిచ్చా
ఏం మాట్లాడలేదు ఆ రోజు బావా చెప్పినప్పుడు నాకు ఎంత ఎలా ఉంటుంది బావా అయిపోయిందిరా. అసలు నేను ఓకే, ఓకే. ఓ మనిషిని కాదు బావ ఆ రోజు నాకు నేనే లేను బావ ఈ రోజు నాకు నేను కూర్చొని సారీ చెప్పమా. అందరూ ఓకే బావ నా పిల్ల నేను చెప్తాను ఎప్పుడు చాలా నేను మిస్టేక్స్ చేస్తాను ఎప్పుడైనా చేస్తా చెప్పించాను దుర్గా కదా సారీ. రే తిను ఫస్ట్ టైం తిన్న తింపి తింటాడు ఎంత అవుతున్నావురా చూడ కూర్చోమడ విషయాలలో పబ్లిక్ పెట్టుకొని పంచాయతీ తీసుకుంటున్నారు చిన్న పిల్లలు. తెలుసు బావ అది. నాకు ఎవరికైనా నీకు తెలుసు నాకు ఉంది మా అమ్మ ఒక్కతే అమ్మ మీద తీసుకొచ్చి వీడియోలు చేస్తే చెయ్యి ఓకే పెట్టిందని చేసిన తింపిరా అయితే అయిపోయింది ఇప్పుడు మళ్ళీ దాని వీడియోలు చేసుకుంటా అవన్నీ పెట్టుకుంటా మళ్ళీ తమాషా ఎందుకు నాకు తెలియదు కదా అప్పుడు ప్లాన్ చేస్తున్నాను నీకు ఎప్పుడు అయిపోయింది నాకు ఇప్పుడు అయిపోయింది కాకపోతే ఎమోషనల్ అయిపోయాను అంతే సరేనా వదిలేసి మంచిగా ఉండు పోతున్నాను నేను కూడా షూట్ ఉన్నాను చేయం దుర్గా. చేయొచ్చు తెలిసి పిల్ల ప్రాంక్ చేసేసింది ఈ అమ్మాయి తెలియదు కదా మలిచాడు సో తప్పు అనుకోవద్దు ఎవరు కూడా నా ఛానల్ తెలియదండి నాకు తెలియదు నాకు నా మీద ప్రాంక్ చేసింది సో వాటర్ పెట్టి అయిపోయింది ఇంకా పోనీ ఇద్దరు ఇంట్లో ఉండేది ఇద్దరు నాకు లైఫ్ లో ఒకటి అది ప్రతి ఒక్క అమ్మ అంటే పక్కనే ఉంటుంది బాగా నాకు నొప్పి లేదు బాగా అలాంటి అమ్మాయి వస్తున్న వరకు నాకు ఎంత హై ఉంటే బాగా చెప్పు నువ్వు వేస్తాం ఇందులో ఫోన్